ప్రియమైన జేహోజీర్లో స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లోకాసువార్త 23వ అధ్యాయము 47 వచనం చదువుదామండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపులుగా వచ్చారు. 12 మందిలో యోధా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నట్టుకు ఆయన ఎద్దకు రాగా, యేసు యోధా, నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోదని చూచి, ప్రభువా కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగారు. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొనియాడబడుచున్న మా ఘననేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించలేని వందనములు. స్తోత్రం ప్రభా. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు ప్రభా. ఏమి ఇచ్చినా కూడా మీరు మనం తెలుసులేం ప్రభా. ఈ బుధవారం సమయంలో నా తండ్రి బిడ్డలు మేము వాక్యాన్ని నా తండ్రి నా తండ్రి ధ్యానించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయన మాకు నా తండ్రి వాక్య భాగం అయితే అవసరమైందో ఆ వాక్యాన్ని మాకు అనుగ్రహించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలాగిన రైతు మీ కృప చూపించు ప్రభావ. చేరవలసిన బిడ్డలు దీవించి నూరంతలుగా ఫలించేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని ప్రభావ. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతలుగా దీవించి ఆశీర్వదిస్తారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏసయ్య పరిశుద్ధనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. ఈరోజు మనం బుధవారం దేవుని యొక్క సహాయాన్ని బట్టి ఈ విధంగా దేవుడు మనల్ని అందరికీ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి దేవునికి వందనాలు తెలియజేయాలండి. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ యేసుప్రభు గారు అండి చెప్తున్నారనమాట. ఆయన సమాజం అంతా కూడి ఉన్నప్పుడు ఇక్కడ ఇస్కరియోతు యోధ అంటే జనం గుంపులుగా వస్తున్న సందర్భంలో ఇస్కరియోతు యోధ కూడా వచ్చాడండి. ఆ సైన్యం యోధా యొక్క రోమా సైన్యంతో పాటు ఇస్కరియోతు యోధ కూడా వచ్చాడండి. వచ్చి ఆయన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు నా ప్రియమైన సహోదరులారా. అప్పుడు యేసు దేవుని కుమారుడు కనుక ఆయన ముందుగానే యోధ యొక్క పథకాన్ని ఆయన తెలుసుకుని అంటున్నారనమాట. యోధా నన్ను ముద్దు పెట్టుకుని మనిషి కుమారుని అప్పగించడానికి వచ్చావా అని అడుగుతున్నారు. అయితే ఆయనతో పాటు ఉన్న శిష్యులు ఏమంటారంటే, యేసు ప్రభువా వీడిని మనం కత్తితో నరుకుదుమా అడుగుతున్నారు. అయితే నా ప్రియమైన సోదరులారా, అదే మనమైతే తప్పకుండా నరుకుదుమా అన్న వెంటనే మనం ఏమంటామంటే అసలు పూర్తిగా టోటల్గా వాడిని హతమార్చాలనేసి మనం ఆజ్ఞలు జారీ చేస్తాం. కానీ తండ్రి దేవుడు తన కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చారు కనుక ఆయన ఏమంటారంటే, ఇస్కరియోతు నువ్వు చేయవలసింది త్వరగా చేయన్నట్టు ఆయన యొక్క ఇష్టాన్ని ఆయన తెలియజేస్తూ మనం చూస్తున్నామండి నా ప్రియమైన సహోదరులారా. అయితే ఇక్కడ యోధ భయంకరమైన పనికిమాలను ముద్దు పెట్టుకోవడానికి యేసుప్రభు గారిని చూస్తున్నాడండి నా ప్రియమైన సహోదరులారా. ఎంతో పగ తీర్చుకునే ముద్దును పెట్టుకుంటాడండి. పగ తీర్చుకునే ముద్దు, ధనాపేక్షతో యేసుప్రభు గారిని అమ్మివేయడానికి పెట్టుకున్న ముద్దు. ఏమండి, ఆ సైన్యాన్ని చెప్తున్నారు. శిష్యులందరూ ఒకే మాదిరిగా ఉన్నారు కదా, మేము అందులో యేసుప్రభు గారిని ఏ విధంగా గుర్తుపట్టాలని అన్నప్పుడు నేను వెళ్ళి ఆయన ముద్దు పెట్టుకుంటాను. ముద్దు పెట్టుకున్నప్పుడు ఆయనే యేసుప్రభు గారిని మీరు గుర్తించి ఆయన్ని సిలువేయడానికి తీసుకువెళ్ళండి, పట్టుకోండి అని చెప్పడం మనం చూస్తున్నాం నా ప్రేమ సోదరులారా. అంటే తండ్రి అయిన దేవుడు తనకు ఆజ్ఞాపించిన తండ్రి చేతాన్ని నెరవేర్చడానికి వచ్చిన యేసుప్రభు గారు చూడండి వెంటనే ఇస్కరియోతు యోధని ఆయన నువ్వు చేయవలసింది ఏదో త్వరగా చేయమన్నట్టు ఆయన చెప్తున్నారండి నా ప్రియమైన సోదరులారా. అయితే ఇక్కడ శిష్యులు అంటున్నారు తనని కత్తితో నరుకుదుమా అనేసి అంటున్నారు. తర్వాత చెప్పినట్టుగానే ఏమండి పేతురు మలుకు చెవి నరికినప్పుడు వెంటనే యేసుప్రభు గారు కనికరపడి ఆ చెవిని తిరిగి అతికించడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. ఈవెన్ శత్రువు కూడా ఇంకొక నిమిషంలో ఆయన అప్పగించి ఆయన భయంకరమైన హింసలకు గురి చేస్తారని తెలిసిండు కూడా యేసుప్రభు గారు ఆ మలుకు యొక్క చెవిని ఆయన స్వస్థపరచడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. అయినప్పటికీ ఇస్కరియోతు యోధ కానీ అక్కడున్న సైనికులు కానీ కూడా ఆ యొక్క ప్రయత్నాన్ని విరమించుకోలేదండి. యేసుప్రభు గారు చేసిన సూచక్రియ, యేసుప్రభు గారు చేసిన సహాయాన్ని కూడా వారు చూశారు, అనుభవించారు. అయినప్పటికి కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇంకా యేసుప్రభు గారిని స్టిల్ ఇంకా అప్పగించాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు కలిగి ఉన్నారండి నా ప్రియమైన సోదరులారా. అవునండి, మనం కూడా చాలాసార్లు ఈ విధమైన పరిస్థితిని మనం కలిగి ఉంటాం. ఏమంటే మంచివారి మీద మనం
ఎంతో చెడు బురద జల్లాలని, మంచివారిని ఇబ్బంది పెట్టాలని మనం చాలా భయంకరంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నా ప్రియమైన సహోదరులారా, బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారండి. ఏమండి వారందరూ కూడా మంచి ముద్దు పెట్టుకున్నారండి. ఇక్కడ ఇస్కరియోతు యోధ యేసుప్రభు గారిని హతమార్చడానికి, యేసుప్రభు గారి శ్రమలకు అప్పగించడానికి, యేసుప్రభు గారిని సిలువ మరణానికి అప్పగించడానికి ఆయా ఇస్కరియోతు యోధ పనికిమాలిన ముద్దు, దొంగ ముద్దును పెట్టుకున్నాడు. కానీ ఇక్కడ నా ప్రియమైన సహోదరులారా చూడండి, ఏమండి ఆదికాండము 29:13 యాకోబు అక్కడ తన తండ్రి దగ్గర నుంచి దీవెనలు ఆశీర్వాదాలు అన్నీ పొందుకున్న తర్వాత తన అన్న గురించి భయపడి అతను తన యొక్క మావయ్య అయిన లాబాను దగ్గరికి ఆయన ఆయన దేశాన్ని రావడం మనం చూస్తాం. అరణ్య మార్గం గుండా రావడం మనం చూస్తాం. వెంటనే రాహేలు యొక్క యాకోబు గారిని చూసిందండి. చూసి ముద్దు పెట్టుకోవడం చూస్తున్నాం. తర్వాత ఆమె ఏం చేసిందంటే తన తండ్రికి చెప్పిందండి, ఇలాగా యాకోబు గారు వస్తున్నారని చెప్పినప్పుడు లాబాను కూడా ఏమండి తన మెడ మీద పడి కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడండి. ముద్దు పెట్టుకుని నా సహోదరి యొక్క కుమారుడు, ఏమంటే లాబాన్ ఏమనుకున్నాడంటే యాకోబుని నా సహోదరి యొక్క కుమారుడు అని చెప్పేసి దగ్గర చేర్చుకుని అక్కుని చేర్చుకుని ముద్దు పెట్టుకుని తన గృహానికి తీసుకువెళ్ళి, ఏమండి మీరు యాకోబు నువ్వు కష్టంలో ఉన్నావు కదా, అందుకని నా దగ్గర చాలా నీకు ఇష్టం వచ్చిన రోజులు చక్కగా ఉండు అనేసి అని ఎంతగానో అతిథి మర్యాదలు చేయటం, ఏమంటే చక్కగా సొంత కుమారుడి వలె చేర్చుకోవడం, ముద్దు పెట్టుకుని ఏమంటే కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని చేర్చుకోవడం మనం చూస్తాం. నా ప్రియమైన సోదరులారా, అట్టి ప్రేమను మనం కలిగి ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, అట్టి రీతిగానే ఇక్కడ చూడండి అపోస్తలుడైన పౌలు గారు అన్ని పత్రికల్లో కూడా పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలి, ఏమండి ఒకరినొకరు వందనములు చెప్పుకోవాలని చెప్తున్నాడండి ఆయన. ఏమండి రోమపత్రిక 16:16 క్రీస్తు సంఘంలో ఈ విధంగా సమాధానాన్ని కలిగి ఉండేవారిగా ఉండాలి. ఏమంటే దేవుని యొక్క సేవను మనం చేస్తున్నామని మనం చెప్పుకుంటున్నాం. ఏమంటే దేవుని యొక్క కృపను బట్టి మనం అందరం కూడా దేవుని ఆరాధిస్తున్నాం. ఒకే దేవుని మనం ఆరాధిస్తున్నామండి. యేసుక్రీస్తు ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన మన కొరకు సిలువేయబడి చనిపోయి తిరిగి లేచి ఏమండి పునరుద్ధానుడైన యేసు ప్రభు గారిని మనం అండ్ ధ్యానిస్తున్నాం. ఆయన సొంత రక్షణగా మనం అంగీకరించామండి. అయినప్పుడు కూడా మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉండకుండా ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం కలిగి ఉన్నాం. నా ప్రియమైన సోదరులారా, బైబిల్లో అనేక మంది భక్తులు మనకు మాదిరిగా చూపించారండి. ఈవెన్ యేసుప్రభు గారు కూడా ఏమంటే ఎంతో ప్రేమను ఆయన యొక్క శిష్యుల యొక్క పాదాలు కడగటం చూస్తున్నాం. తగ్గింపు స్వభావంతో ఆయన యొక్క శిష్యుల పాదాలు కడిగి పస్కా పండుగ రోజున ఆయన ప్రతి ఒక్కళ్ళ శిష్యుల యొక్క పాదాలు ఆయన కడగడం మనం చూస్తున్నాం. అంత తగ్గింపు స్వభావాన్ని ఆయన కలిగి ఉన్నారు. నా ప్రియమైన సోదరులారా, అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఎదుటివారి పట్ల మన ప్రేమను, ఆప్యాయతను, గౌరవాన్ని, మర్యాదను కలిగి ఉండాలండి. ఏమండి ఇక్కడ వార్ప కూడా ఏమండి విడిపోవడానికి తన అత్తతో విడిపోవడానికి ముద్దు పెట్టుకుందండి. నా ప్రియమైన సోదరులారా, తన అత్తతో విడిపోవడానికి ముద్దు పెట్టుకుని ఆమె విడిపోయిందండి. ఏమండి అయితే రూతు తన అత్తను హత్తుకుందండి. హత్తుకుని జీవితకాలం కూడా తన కష్టంలో, నష్టంలో, ఏమంటే తన బాధలో, మరణంలో అత్త రూతుతో చెప్తుందనమాట. రూతు చెప్తుంది నయోమితో. ఏమని చెప్తుందంటే, అత్త నేను తప్పకుండా నీ మరణం ఎక్కడో నా మరణం ఎక్కడ, నీ ఉండి చోటున నేను ఉంటానని చెప్తుంది. నీ కష్టంలో నేను ఉంటానని చెప్పింది. నా ప్రియమైన సోదరులారా, అట్టి రీతిగా నయోమిని కష్టంలో ఆదుకుని కష్టంలో రూతు తనతోనే ఉండి అత్తను హద్దుకోవడం మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరులారా, ఇక్కడ కూడా మగ్దలేని మరియ అండి తన పాపాన్ని తెలుసుకుని యేసుప్రభు యొక్క పాదాలు కడగడం మనం చూస్తున్నాం. ఆయన చాలా జటామాంసి అత్తరు, చాలా విలువైన అత్తరును యేసుప్రభు గారి యొక్క పాదాల మీద వేసి ఆమె తన కుర్రలతో తన జుట్టుతో తుడవడమే కాకుండా ఆమె చాలాసేపు తన యొక్క యేసుప్రభు గారి యొక్క పాదాలను ముద్దు పెట్టుకోవడం మనం చూస్తాం. నా ప్రియమైన సోదరులారా, చూడండి ఆమె యొక్క పశ్చాత్తాపాన్ని ఆ విధంగా తెలియజేస్తుంది. నా ప్రియమైన సోదరులారా, మనం చాలాసార్లు ఎంతో భయంకరంగా తప్పిపోతూ ఉంటామండి. కానీ మనం ఆ విధంగా చేస్తున్నామో లేదో మనమే ప్రశ్నించుకునే వారికి ఉండాలి. నా ప్రియమైన సోదరులారా, తప్పకుండా మనం దేవుని సొంత రక్షణగా అంగీకరించినప్పుడు మనం తప్పకుండా ఒకరి పట్ల ఒకరి ప్రేమను, గౌరవాన్ని కలిగి ఉంటామండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే ప్రతి ఒక్కరు కూడా రెండో రాసిన పత్రిక ఏమంటే 13వ కూడా ఉంది ఈ మాట. నీతి సమాధానాన్ని కలిగి ఉండే వారికి మనం ఉండాలండి. నీతి సమాధానం కలిగి ఉండి ఒకరి పట్ల ఒకరు ప్రేమను ముద్దు పెట్టుకునే వారికి మనం ఉండాలండి. కృపా సమాధానాలు కలిగి ఉండే వారికి మనం ఉండాలండి. అపోస్తలుడైన పౌలు గారు ప్రతి ఒక్క పత్రికలో కూడా ఈ మాట చెప్పారండి. కృపా సమాధానం కలుగును గాక, ప్రభు మీకు తోడేండును గాక. ఏమండి మీకు క్రీస్తు సంఘములు మీకు వందనం తెలియజేస్తున్నాయి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకోండి. ఏమండి ఒకరికొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు పవిత్రంగా బ్రతకమని
సన్నిహితమైన స్వభావాన్ని కలిగి ఉండమని, ఏమండి సహోదర ప్రేమను కలిగి ఉండమని, నీతి యథార్థత అనే భక్తిని కలిగి ఉండాలని, నీతి అనే ఒక ప్రేమను, నీతితో పాటు ప్రేమ అనురాగాలు కలిగి ఉండాలని, సహోదర ప్రేమ కలిగి ఉండాలని, ఏమంటే అపోస్తలుడైన పౌలు గారు సంఘాలకు చక్కగా ఈ విధమైన పత్రికల ద్వారా అయినా రాయడం మనం చూస్తున్నాం. నా ప్రేమ సోదరులారా, బైబిల్ ప్రతిరోజు మనం చదువుతున్నాం. మనము ఒకరి పట్ల మనం ఒకరు ఏ విధమైన ప్రేమను కలిగి ఉంటున్నాము, ఏమంటే ఏ విధమైన సహనాన్ని కలిగి ఉంటాం. ఓర్పు సహనం అనేది తప్పకుండా మనం కలిగి ఉండాలండి నా ప్రేమ సోదరులారా. అంటే తప్పకుండా ఓర్పు సహనం ఏ విధంగా అయితే మనం కలిగి ఉంటామో అప్పుడు తప్పకుండా మనం ఎదుటివారిని క్షమించే తత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. ఇక్కడ చూడండి, యేసుప్రభు గారి మాదిరిగా మనకు సమస్తంలో చేసి చూపించారండి ఆయన. ప్రియమైన సోదరులారా, ఆయన అంటున్నారు, మనకు చెవి నరికినప్పుడు ఆ యొక్క పేతురు గారు నరికినప్పుడు ఏం చేశారంటే, యేసుప్రభు గారు కత్తి పట్టుకున్నవారు కత్తితోనే నాశనం అవుతారు, ఎందుకు ఆ విధంగా తొందరపడతారు అని చెప్పేసి అన్నప్పుడు అని ఆ యొక్క చెవిని తీసి ఆ యొక్క శత్రువు యొక్క ఆ చెవికి తిరిగి ఆయన స్వస్థపరచడం మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరులారా, అంటే చూడండి, ఆయన యొక్క ఈవెన్ ఆయన సమాధి, ఆయన భయంకరమైన హింసకి గురి చేసే పరిస్థితిలో కూడా వాళ్ళు గురి చేస్తున్నారని తెలుసు యేసుప్రభు గారికి. ఆయన దేవుని కుమారుడు కనుక ఆయన సిలువేయడానికి వచ్చారు, ఆయన అప్పగించడానికి వచ్చారు. ఇస్కరియోతు యొక్క పనికిమాలను ముద్దు పెట్టుకున్నాడు, ఏమంటే దొంగ ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకుని ఆయన ఎవరో తెలియజేసే విధంగా ఐడెంటిఫికేషన్ కోసం ముద్దు పెట్టుకున్నాడండి. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసుప్రభు గారు, ఆయన్ని మీరు బంధించండి, ఆయన్ని మీరు పట్టుకోండి అని భయంకరమైన తీవ్రవాద దగ్గరికి వచ్చినట్టుగా, దొంగ దగ్గరికి వచ్చినట్టుగా ఏమండి వాళ్ళ కత్తులతోనూ బుద్ధిలతోనూ ఏమండి వచ్చారండి. భయంకరంగా వచ్చారు. ఒక మతోన్మాద దగ్గరికి వచ్చినట్టు, తీవ్రమైన గజ దొంగ దగ్గరికి వచ్చినట్టుగా వచ్చారండి వాళ్ళు. ఏమండి లైట్లు పట్టుకుని, కాగడాలతో చూసిన లైట్లు పట్టుకుని, ఏమండి కత్తులతో బుద్ధీలతో వచ్చారండి వాళ్ళు. ప్రియమైన సోదరులారా, వచ్చి ఆయన్ని ఇస్కరియోతు మీద ముద్దు పెట్టుకోగానే ఆయన్ని బంధించడం మనం చూస్తాం. ప్రియమైన సోదరులారా, అందుకే ఈరోజు మనం ఏం చేయాలంటే, కీర్తనాకారుడు చెప్తున్నాడండి 85 దావీదు కీర్తనలో కీర్తనాకారుడు ఏమంటాడంటే, ఏమంటే ఒకరినొకరు నీతి సమాధానమైన ముద్దు పెట్టుకోవాలంటారు. ప్రియమైన సోదరులారా, నీతి సమాధానమైన ముద్దు పెట్టుకున్నప్పుడు తప్పకుండా మనం ఎదుటివారి పట్ల నీతి సమాధానం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మనకి దగ్గర ఇంకా అసలు గొడవలకు కానీ, శోధనలకు కానీ, అల్లర్లకు కానీ అక్కడ తావనేది ఉండదండి. నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడు కూడా మనం ఒకరి పట్ల ఒకరి ప్రేమ అనురాగాలు కలిగి ఉండే వరకు మనం ఉండాలండి. పవిత్రమైన ముద్దు పెట్టుకునే పవిత్రమైన స్నేహాన్ని, పవిత్రమైన సంబంధాన్ని, ఏమంటే పవిత్రమైన ప్రేమను ఒకరి పట్ల ఒకరు కలిగి ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరు మనం చెడ్డ మాటలు చెప్పుకునే పరిస్థితి మన దగ్గర ఉండదండి. ఎప్పుడు కూడా చెడు మాటలు చెప్పుకునే అవకాశం మన దగ్గర ఉండదు. ఇప్పుడండి కేవలం మనం ఒకరి పట్ల ఒకరిని ప్రేమ అనురాగాలు కలిగినప్పుడు, పవిత్రమైన ఒకళ్ళు మనకంటే పవిత్రమైన వారికి ఎంచినప్పుడు అండి, మన పక్కన ఉన్నవారు మనకంటే పవిత్రులు, మనకంటే మంచివారు మనం ఎంచినప్పుడు మాత్రమే ఆ విధమైన శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలిగి ఉండే వరకు మనం ఉంటామండి. కానీ నీవెంత నేనెంత, నీకు చాలా ఎదుటివారిని మనం చాలా చెడ్డగా, ఎదుటివారిని చాలా చిన్నతనంగా మనం చూసేవారుగా ఉంటాం. ఎదుటివారి యొక్క గౌరవాన్ని మనం భంగం కలిగించేవారుగా ఉంటామండి. ఎదుటివారిని ఎంత భయంకరంగా ఆపర్శించేవారుగా ఉంటాం. ఎదుటివారిని ఎంతగానో దూషించేవారుగా ఉంటాం. నా ప్రియమైన సోదరులారా, చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏమండి ఆ యొక్క యేసుప్రభు గారిని కూడా అప్పగించండి, ఆయన యేసుప్రభు గారిని సిలువేయండి అని చెప్పడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, ఏకకంఠంతో సిలువేయమని చెప్తున్నారు. గత వారం మనం చెప్తున్నాం. పిలాతు అంటున్నాడు, ఈయనలో నాకు ఏ దోషము కనపడలేదు అని చెప్తున్నా కూడా ఈయనలో నాకు ఏ దోషం కనపడలేదు అని ఆయన చేతులు కడిగి వేసుకున్నాడండి. నా ప్రియమైన సోదరులారా, అయినప్పటికి కూడా వాళ్ళు విడిచిపెట్టకుండా యేసుప్రభుని సిలువేయమని ఒక అర్థనాదాన్ని గట్టిగా కేకలు వేయడం మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మనం కూడానండి ఒక నిరపరాధిని శిక్షించడానికి మనం అందరం కలుస్తాం. ఒక నిరపరాధి మీద చెడ్డ మాటలు చెప్పుకోవడానికి మనం అందరం కలుస్తాం. ఏమంటే అలాంటి పనికిమాలిన మనస్తత్వాన్ని మనం యాటిట్యూడ్ని తీసివేసి మనం ఎప్పుడు కూడా సహోదర ప్రేమను కలిగి ఉండే వరకు మనం ఉండాలండి. అట్టి ప్రేమను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ యొక్క అట్మాస్ఫియర్ అంతా కూడా ఎంతో శాంతియుతంగా ఉంటుందండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే మనం చేసే పనులకే ఈ యొక్క సృష్టి ఎంతగానో తరలిపోతుందండి. నా ప్రియమైన సోదరులారా, ఎక్కడ చూసినా వరదలు, ఏమండి వర్షాలు, ఎప్పుడో ఆగస్టు నెలలో ఆగస్ట్ 15 ఆ ప్రాంతాల్లో వరదలు వచ్చేయండి. అప్పుడు చేలు చాలా చక్కగా ఇంకా కోతకి ఇంకా ఒక 2-3 నెలల్లో కోతకి రెడీగా ఉన్న చేల దగ్గరికి ఆ వరద వచ్చినప్పుడు చాలా సగం వంతు మాత్రమే రైతులు నష్టపోయేవారు. కానీ ఇప్పుడు స్టార్టింగ్లోనే వచ్చేసింది. స్టార్టింగ్లోనే వీళ్ళ వరి నాటినప్పుడే
నాటిన ఒక వారం 2 వారాలు కాకముందే ఈ వరదలు వచ్చేసి మొత్తం పొలాలన్నీ కూడా చాలా భయంకరంగా నాశనం అవడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఎప్పుడు కూడా మంచి యొక్క తత్వాన్ని మనం కలిగి ఉండేవారు ఉండాలండి. మంచి మనస్తత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసేవారు ఉంటారండి. అందుకే నా ప్రియమైన సోదరులారా, ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ, గౌరవాన్ని, మర్యాదను కలిగి ఉండేవారికి మనం ఉండాలండి. అట్టి మర్యాదను మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో తప్పకుండా ఏది మంచి ఏది చెడని విచక్షణ జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. అది ఇక్కడ చెప్తున్నారు ఏమండి, రామపత్రిక 16:16లో మీరు దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండాలి, ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోవాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమతో మెలిగేవారిగా ఉండాలండి. క్రీస్తు సంఘములు ఈ విధంగా చెప్తుంది. యేసుప్రభు గారు మనకి సువార్తను ప్రకటించి మనం ఒకరికొకరు ఏ విధంగా క్షమించుకోవాలో, ఏ విధంగా ఒకరి పట్ల ఒకరు దీర్ఘశాంతం కలిగి ఉండాలో ఇక అపోస్తలుడైన పౌలు గారు చెప్పారండి. నా ప్రియమైన సోదరులారా, కీర్తనకారుడు చెప్పారండి, అండ్ దావీదు మహారాజు గారు చెప్పారు, ఈవెన్ సొలొమోన్ మహారాజు గారు కూడా చెప్పారండి. అండ్ పరమగీతాలు 1:2 పరమగీతాలు 1:2 పవిత్రమైన ముద్దు పెట్టుకునే వారికి మనం ఉండాలండి. ఏమండి, తప్పకుండా ఎదుటివారిని మనం ఎంతో శాంతిగా, సమాధానంగా, సంతోషంగా చూసేవారికి ఉండాలండి. ఆ విధంగా చూసినప్పుడు ఎక్కడ కూడా అశాంతి అనేది ఉండదండి నా ప్రియమైన సోదరులారా. ఈవెన్ ఇప్పుడు కుటుంబాల్లో కూడా చిన్న ఫ్యామిలీస్ ఉంటాయండి. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఏమంటే పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి. ఇప్పుడు 2-3 ఒక ఫ్యామిలీలో 4 మెంబర్సే మాత్రమే ఉంటారండి, తల్లి, తండ్రి, 2 బిడ్డలు. ఏమంటే ఆ 4 కూడా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండలేని దుస్థితిలో మనం ఉంటున్నామండి ఈ రోజుల్లో నా ప్రియమైన సోదరులారా. ఫస్ట్ మనం ఇంట్లో శాంతి సమాధానం కలిగి ఉండాలండి. తర్వాత అదే మన గృహంలో ఆ విధంగా బిల్డప్ చేసుకుంటే కనుక మనం తప్పకుండా సమాజంలోకి వెళ్ళినప్పుడు కూడా మనం అందరితో కూడా ఎంతో శాంతిగా, సమాధానంగా, సంతోషంగా ఉండేవారికి మనం ఉంటామండి. ఏమండి, అలా శాంతి, సమాధానం, సంతోషాన్ని కలిగి ఉన్నప్పుడు తప్పకుండా మనం ఎదుటివారికి టెన్షన్ కలిగించే వరకు మనం ఉండమండి ప్రియమైన సోదరులారా. ఎదుటివారికి అశాంతిని కలిగించే వరకు మనం ఉండమండి. ఈ రోజుల్లో ఈ టెన్షన్ పడటం వల్లనే అందరికీ షుగర్, బీపీలు అన్నీ కూడా భయంకరమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి ప్రియమైన సోదరులారా. ఎక్కడైతే శాంతియుతమైన వాతావరణం ఉందో అక్కడ తప్పకుండా ఏమండి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు చక్కగా ప్రజలందరికీ ఉంటాయండి నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఎప్పుడు కూడా యేసుప్రభు గారు చూడండి, ఆయన పట్టుకోవడానికి వచ్చిన ఇస్కరియోతుతో అంటున్నారు, ఇస్కరియోతు నన్ను ముద్దు పెట్టుకుని అప్పగించడానికి వచ్చావా అని అడుగుతున్నారు అంతే తప్ప ఇంకేమీ కూడా ఆయన అక్కడ వేరే రకంగా ఏమి కూడా మాట్లాడలేదండి నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఇప్పుడు కూడా శాంతిని మర్చిపోకూడదండి, సమాధానాన్ని మర్చిపోకూడదండి, దీర్ఘశాంతాన్ని మనం మర్చిపోకూడదు. ఆ విధంగా ఎప్పుడైతే మనం శాంతి, సమాధానం కలిగి ఉన్నామో చూడండి, యూసుఫ్ గారు కూడా తన అన్నయ్యలను పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడండి. ఆయన వాళ్ళని క్షమించి వాళ్ళని ముద్దు పెట్టుకుని వాళ్ళని అక్కును చేర్చుకుని వాళ్ళ యొక్క కరువు అంతా కూడా తీర్చడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. యూసుఫ్ గారు నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఏం చేయాలంటే తప్పకుండా ఒకరి పట్ల ఒకరిను ప్రేమానురాగాలు కలిగి ఉండేవారికి ఉండాలండి. ఇస్కరియోతు యూదా లాంటి పనికిమాలిన ముద్దు, ఓర్పా లాంటి ఇలాంటి ఒక మంచి స్నేహబంధాన్ని, ఒక కుటుంబ జీవితాన్ని విడిచిపెట్టేసి తన అత్త కష్టంలో ఉన్నప్పుడు విడిచిపెట్టేసి వెళ్ళిపోయిందండి. కానీ రుతు అయితే అత్తని హత్తుకుని ఉండి ఏమండి ఆ యొక్క వంశంలో నుంచి యేసుప్రభు వారి యొక్క జననం కలిగే విధంగా రుతు ఆ విధంగా ఓర్పు, సహనాన్ని కలిగి ఉండండి నా ప్రియమైన సోదరులారా. తప్పకుండా చూడండి, ఎప్పుడైతే మనం దీర్ఘశాంతంతో ఉంటామో ఆశ్చర్యకరమైన క్రియలు మనం చూస్తామండి నా ప్రియమైన సోదరులారా. చూడండి, యాకోబు కూడా యేసుప్రభు వారితో, తండ్రి దేవునితో ఆ రాత్రి అంతా పెనుగులాడాడండి. ఏమండి, అయినప్పుడు కూడా ఎంతో శాంతితో, సమాధానంతో తండ్రి దేవుడు ఆయన్ని కనీసం విదిలించుకోవడానికి చూసి విడిచిపెట్టమని చెప్పినప్పుడు కూడా అతను తుంటినరం ఉసులు పడిపోయిందంటండి. ఏమండి, అయినప్పుడు కూడా యాకోబు గారు విడిచిపెట్టలేదండి. ఆ యొక్క తండ్రి ఆశీర్వాదాలు పొందుకున్నాడు, అట్ ద సేమ్ టైం తండ్రి అయిన దేవుని ఆశీర్వాదాలు కూడా యాకోబు గారు పొందుకున్నాడు. అందుకని ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు. ఏమండి, ఆశ్చర్యరీతిగా తన కుటుంబాన్ని ఎంతో చక్కగా 12 గోత్రాలు యాకోబు సంతతి నుంచి రావడం మనం చూస్తున్నాం ప్రియమైన సోదరులారా. అందుకే ఎప్పుడు కూడా యాకోబు ఇశ్రాయేలుగా పిలువబడి మనం చూస్తున్నాం. యాకోబు ఈసారి నుంచి పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడుతుంది అని చెప్పాడండి. తండ్రి అయిన దేవుని దగ్గర వాగ్దానం తీసుకున్నాడు. ఏమన్నా ప్రియమైన సోదరులారా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు కదా, నీతి, యథార్థత, నీతి అనే నీతి గల ప్రేమతో మనం ఒకరి పట్ల ఒకళ్ళు తప్పకుండా మంచి స్నేహభావాన్ని కలిగి ఉండేవారికి మనం ఉండాలండి.
పవిత్రమైన ముద్దు పెట్టుకునేవారు ఉండాలి. ఇస్కరియోతేలాగా పనికిమాలిన ముద్దు పెట్టుకునేవారు, పనికిమాలిన స్నేహం నటించినట్టుగా మనం ఉండకూడదండి. ఎప్పుడు కూడా యేసుప్రభు గారు ఏ విధంగా అయితే సహోదరి ప్రేమను కలిగి ఉండమని చెప్పారు, ఏమంటే ఏ విధంగా అయితే సహోదరి ప్రేమ కలిగి ఉండమన్నారో అట్టి ప్రేమను మనం కలిగి ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. అది ఇక్కడ అండ్ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్తున్నాడు ఏంటంటే, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసుకులే ఉండాలండి. దీన మనసులో అయినప్పుడు దీన మనసు ఎక్కడైతే ఉంటుందో అక్కడ శాంతి సమాధానం అనేది ఉంటుందండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ యేసుప్రభు గారు ఆ యొక్క ఇస్కరియోతు మీద పనికిమాలిన ముద్దు పెట్టుకోవడానికి ఆయన అప్పగించడానికి ముద్దు పెట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఆయన యేసుప్రభు గారు అక్కడ ఏమీ కూడా బదులు చెప్పలేదండి నా ప్రియమైన సోదరులారా. కాదని వద్దని ఏది కూడా చెప్పలేదు. ఏమంటే ఆయన యొక్క శిక్షకు శిరసావహించి మనల్ని ఈ లోకంలో ఉన్న ఈ మరణశిక్ష పొందవలసిన మనం, పాపానికి పాత్రలమైన మనం, శిక్షకు పాత్రలమైన మనం, మరణానికి పాత్రలమైన మనం, నిత్య నరకాగ్నికి పాత్రలమైన మనల్ని ఆయన తప్పించడం కోసం ఏమండి భయంకరమైన శిలువమరణాన్ని అనుభవించి ఏమంటే ఆ ఇస్కరియోతు మీద అంత నమ్మక ద్రోహం చేసినప్పుడు కూడా ఆయన సంతోషంతో ఆయన స్వీకరించి తను తాను రిక్తంగా చేసుకున్న మన కొరకు సజీవ యాగంగా ఏమండి బలియాగంగా ఆయన ఆ సిలువలో భయంకరమైన సిలువలో ఆయన మరణించడం మనం చూస్తున్నాం ప్రియమైన సోదరులారా. ఆ విధంగా మరణించడం వల్ల మనకి ఈరోజు మనం క్రైస్తవ బిడ్డలుగా మనగలుగుతున్నామండి. ఏమండి అందుకే మనం ఏం చేయాలంటే మన పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టేవారికి ఉండాలండి. ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఏ విధంగా ఆయన హత్తుకునేవారిగా ఉంటారండి నా ప్రియమైన సోదరులారా. ఆయన హత్తుకునేవారిగా ఉంటారు. అందుకే తప్పకుండా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, ఆయన మనకు చేసిన సమస్త కార్యాలు మనం గుర్తుపెట్టుకునండి. ఎప్పుడు కూడా ఆయన స్తుతించేవారుగా, ఆయన కొనియాడేవారుగా ఏమండి ఆయన యొక్క ఈ గుడ్ న్యూస్ని మనం అనేక మందికి చాటి చెప్పేవారుగా మనం ఉండాలండి. ఈ సువార్తను ఏమండి ఈ మంచి వార్తను అనేక మందికి చాటి చెప్పేవారుగా ఉండాలండి. అలా చెప్పినప్పుడు తప్పకుండా మన సహోదరి ప్రేమ ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు యాజిటీస్గా మనం తప్పకుండా చెప్పగలుగుతామండి. అమ్మ ఇది ఏ విధంగా చేయాలి, యేసుప్రభు గారు మన పట్ల ఈ విధమైన ప్రేమ చూపించారు, ఏమండి మన పట్ల ఈ విధమైన ప్రేమ చూపించారు కనుక మనం ఎదుటివారి పట్ల ప్రేమను చూపించేవారుగా ఉండాలండి. గలతీ 5:22 గమనించి చూడండి. అందు ఆత్మఫలములు అంటే ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము, ఇవన్నీ మంచి లక్షణాలన్నీ మనం కలిగి ఉంటామండి. కేవలం యేసుప్రభు గారిని నా సొంత రక్షకుడు అని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు మాత్రమే మనం ప్రేమను కలిగి ఉంటాం, దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటాం, ఓర్పు సహనాన్ని కలిగి ఉంటాం. అప్పుడు మనం యేసుప్రభు గారు ఎట్టి మాదిరిని మనకి చూపించారో అట్టి ప్రేమను మనం అనేక మందికి తెలియజేసేవారుగా ఉంటామండి. అనేక మందిని నరకంలోంచి మనం తప్పించేవారుగా, అనేక మందిని పాపం నుంచి దూరపరిచేవారుగా, అనేక మందికి పరలోక రాజ్యభాగ్యాన్ని ఇచ్చేవారుగా మనం ఉంటామండి. ఆ విధంగా ఇచ్చినప్పుడు ఆ విధంగా అనేక మందికి మనం యేసుప్రభు గారు మనకి ఏదైతే ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చారో ఆ రక్షణ భాగ్యాన్ని మనం అనేక మందికి తెలియజేసినప్పుడు, అనేక మందికి కలిగించే విధంగా చేసినప్పుడు తప్పకుండా దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించేవారు ఉంటారండి. అండి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనల్ని మన కుటుంబాలని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆత్మీయమైన జ్ఞానంతో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.